మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సూప్లో పడిపోయారు. ఏదో చెయ్యబోయి అది ఎటో డైరెక్ట్ అయిపోయి ఇప్పుడు ఆయన అధిష్టానం ఆగ్రహానికి లోనయ్యారు. దానికి సోషల్ మీడియా తోడు కావడంతో సీఎం చంద్రబాబుకు ఆయనపై బాగా కోపం వచ్చింది. చేసిన పనికి వివరణ ఇవ్వాలని నేతలతో కబురు పంపారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక గంటా తికమక పడుతున్నారు. మరి గంటా ఆ పని కావాలనే చేశారా, లేక ఏదో మంచి మాట చెప్పాలనుకుని తప్పులో కాలేశారా అన్నది విశ్లేషించాల్సిన అంశం. ఆయన స్వయంగా చెప్పాల్సిన అంశం. కూటమి అధికారానికి వచ్చాక విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమాన సేవలు రద్దయ్యాయి. దాంతో విమాన ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదే విషయం గంటా చెప్పారు. అయితే అది నేరుగా ప్రభుత్వానికే తగిలేలా ఉందని భావించిన హైకమాండ్ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలొచ్చాయి. మంగళవారం గంటా విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలనుకున్నారు. ఉదయం పూట ఉండే 2 విమానాలు రద్దయ్యాయి. ఆ రోజు వందే భారత్ కూడా లేదు. దాంతో ఆయన విమానంలో హైదరాబాద్ వచ్చి అక్కడ కొంతసేపు ఆగి కనెక్టింగ్ ఫ్లైట్లో విజయవాడ వెళ్లారు. 8 గంటలకు బయలుదేరిన గంటా మధ్యాహ్నం 1 గంటకు విజయవాడ చేరారు. ఇదే విషయాన్ని తన బోర్డింగ్ పాస్ సహా ఆయన ట్వీట్ చేశారు. జనం పడుతున్న బాధలను వివరించారు. నిజానికి పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకే చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఏమైనా గ్రీవెన్స్ ఉంటే గంటా పార్టీలో అంతర్గతంగా చెప్పుకునే అవకాశం ఉంది, చెప్పుకోవాల్సింది కూడా. అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా హైకమాండ్కు సంకేతం పంపినట్లయింది. అలా చేయటం వల్ల పార్టీ పరువు పోయిందని హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. గంటా చేసిన ట్వీట్కి వివరణ ఇవ్వాలని హైకమాండ్ కోరినట్లుగా కూడా చెబుతున్నారు. కావాలనే గంటా ఈ ట్వీట్ చేసినట్లుగా హైకమాండ్ అభిప్రాయపడుతోంది అని అంటున్నారు. మరోసారి ఈ తరహా చర్యలు, ట్వీట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా హెచ్చరించింది అని వార్తలొస్తున్నాయి. ఇదంతా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే టీడీపీ రాష్ట్ర శాఖ నుంచి వచ్చిన సందేశం అని కూడా భావిస్తున్నారు. 2019 నుంచి 2024 మధ్య టీడీపీలో గంటా అంటున్నట్లుగా ఉండటం, వైసీపీలో చేరతారని ప్రచారం చేసుకోవడంతో అధిష్టానానికి బాగానే కోపం వచ్చింది. ఆఖరి నిమిషం వరకు భీమిలి సీటును సస్పెన్స్లో పెట్టిన తర్వాతే గంటాకు ఖరారు చేశారు. ఎన్నికల తర్వాత మంత్రి పదవి అడిగితే మీకు ఎమ్మెల్యే ఇచ్చిందే గొప్ప అన్నట్లుగా సమాధానం వచ్చింది. దాంతో అసంతృప్తిలో ఉన్న గంటా ఇప్పుడు కావాలనే పార్టీని బజారు కిర్చుతున్నారని భావిస్తున్నారు. పైగా ఇటీవలే ఆయన ఒక ప్రభుత్వాధికారిపై అభ్యంతరకరమైన భాష వాడారు. మరి ఆయనపై చర్యలుంటాయా? వార్నింగ్ తో సరిపెడతారా చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.